అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనకి సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు, పిండి వంటలు, గంగిరెడ్లు, ఆటలు, పాటలు, ఆవులు, మేకలు, ఒక పల్లెటూరు అయితే ఖచ్చితంగా గుర్తొస్తుంది. మరి వీటన్నింటినీ ఒక దగ్గర చూసి అది కదా అసలైన పండుగ. ఇదంతా చూసి మీరు ఎక్కడో పల్లెటూరులో ఈ పండుగ జరుగుతుంది అనుకుంటున్నారా? అస్సలు కదండి. వైజాగ్ సిటీలో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఏయూ గ్రౌండ్లో ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే జరుగుతాయన్నమాట. ఆ సిటీలో ఉన్నవాళ్ళు ఆ పల్లెటూరు వాతావరణాన్ని మిస్ అవుతున్నాము, ఆ ఫెస్టివల్ని మిస్ అవుతున్నాము అని ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళు ఈ ఈవెంట్ చూసారంటే డెఫినెట్గా అస్సలు ఫీల్ కారండి అలా. ఎందుకు అంటే మనకి మనం పల్లెటూరులో ఏవైతే మిస్ అవుతామో ఆటలు, పాటలు, గంగిరెడ్లు, హరిదాసు, డాన్స్లు అండ్ అలాగే పల్లెటూరు వాతావరణం ఏదైతే మిస్ అవుతామో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ డాన్స్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా కూడా వాళ్ళతో డాన్స్ చేసి చక్కగా ఫొటోస్, వీడియోస్ అవి కూడా తీసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే వాళ్ళకి కూడా ఒక మంచి ఈవెంట్ చూపించినట్టు ఉంటుంది. అండ్ అలాగే పిల్లలకి బోర్ కొట్టకుండా బయటకు తీసుకెళ్తే ఆ పండగ ఫెస్టివల్ని కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయి, మన పండగ సెలబ్రేషన్ ఎలా జరుగుతుంది, ఎలా ఉంటుంది, సంక్రాంతి అంటే ఏంటి అనేది కూడా చక్కగా పిల్లలకి కూడా చూపించవచ్చు. అండ్ అంతేకాకుండా వీటితో పాటు ఇక్కడ మంచి ఈవెంట్స్ కూడా జరుగుతాయి. అండ్ అలాగే ఫొటోస్ అవి తీసుకోవడానికి వీడియోస్కి మనకి ఇక్కడ మంచి డెకరేషన్, ఒక పల్లెటూరులో మన ఇంటిని ముగ్గులు అవి పెట్టి కల్లాపులు అవి జల్లి ఆవులు, మేకలు అవి ఉంటే ఎలా ఉంటుందో సో అలాగే ఇక్కడ మనకి డెకరేషన్ అయితే చుట్టూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడైతే క్లాసికల్ డాన్స్ ఈవెంట్స్ కూడా జరుగుతున్నాయి. క్లాసికల్ డాన్స్ చేయడానికి చాలామంది అమ్మాయిలు కూడా మంచిగా రెడీ అయిపోయారు. అండ్ ఇక్కడైతే చూడండి మనకి ఈ ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ కుండలు కూడా ఉంటాయన్నమాట. లెహెంగాస్ కానీ శారీస్ కానీ ట్రెడిషనల్గా మంచిగా రెడీ అయ్యి చక్కగా ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఆ సిటీలో ఉన్నాం కదా, అయ్యో ఆ పల్లెటూరు పండుగని, ఆ పల్లెటూరు వాతావరణం అది మిస్ అయ్యాము అని ఎవరు అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ఈవెంట్కి వచ్చారంటే డెఫినెట్గా అదంతా కూడా అసలు మిస్ అవ్వరు. అండ్ డెఫినెట్గా మంచిగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. నేను కూడా ఇక్కడ వీళ్ళతో పాటు కొంచెం డాన్స్ కూడా చేసేసాను అనమాట. నిజంగా చాలా హ్యాపీగా, చాలా ఎంజాయింగ్గా అనిపించింది. ఆ పండగ అంటేనే సరదా, ఆటలు, పాటలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడికి వచ్చామంటే ఈ ఈవెంట్లో మనకి ఆ పండగ వాతావరణం అంతా కనిపిస్తుంది. ఆటలు, పాటలు ఉంటాయి అండ్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఎంట్రీ కూడా మనకి ఫ్రీ అండి. ఇంకా అయితే ఫోటో షూట్ ఎవరైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే ముందు రోజు భోగి రోజు అంటే సంక్రాంతి రోజు కాకుండా భోగి రోజు వచ్చి ఆ ఫొటోస్ అవి తీసుకుంటే ఇంత క్రౌడ్ ఉండదు కాబట్టి ఫొటోస్ అవి తీసుకోవడానికి కొంచెం బాగుంటుందన్నమాట. అండ్ భోగి రోజు కూడా మనకి ఇక్కడ 4 o'clockకి భోగి మంటలు అవి కూడా వేస్తారు. అండ్ అలాగే ఇక్కడ ఒకవైపు ఈవెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈవినింగే స్టార్ట్ చేసేస్తారు. సింగింగ్, డాన్సింగ్ ఇవన్నీ కూడా ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. కొంతమంది సెలబ్రిటీస్ కూడా వస్తుంటారనమాట. హ్యాపీగా ఈవెంట్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నైట్ 12 వరకు అలా ఈవెంట్ కూడా జరుగుతుంది అనమాట. సో ఎక్కడ అసలు బోర్ కొట్టకుండా హ్యాపీగా ఈ ఈవెంట్కి వచ్చామంటే మనం ఫెస్టివల్ మొత్తం ఒకే దగ్గర చూడొచ్చు. పండగ అంతా కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఈ సెలబ్రేషన్స్ కోసం తెలిసిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వరండి. మీరు ఏమైనా ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ అయితే డెఫినెట్గా వెళ్ళి చూడండి. చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను 2025 లాస్ట్ ఇయర్లో కూడా చూసాను. చాలా బాగుంది. చాలా పిక్స్ అవి కూడా తీసుకున్నాను. అండ్ ఇప్పుడు కూడా ఈ 2026లో ఇలా ఈవెంట్ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి డ్రెస్సెస్, ఫుడ్ ఐటమ్స్, అలాగే పిల్లలు ఆడుకోవడానికి జైంట్ వీలు అండ్ అలాగే హోమ్ డెకరేషన్స్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా దొరుకుతుంది అనమాట. గర్ల్స్కి షాపింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒక్కసారి అయితే చూసేసేయండి. అండ్ అలాగే ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసేసేయండి. అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.